ఎప్పుడు ఒక విధమైన టిఫిన్ బోర్ కొడితే ఈ విధంగా రాగి పిండితో ఇలా తయారు చేసుకొని తినండి. రుచి చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు 2 కప్పుల రాగి పిండిని వేసుకుని అందులో 1 కప్పు పాలకూర ముక్కలు, 1 కప్పు కొత్తిమీర ముక్కలు వేసుకుని 1 ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసుకుని ఇందులోనే వేయించిన పల్లీల్ని ఇలా పొట్టు తీసేసి కచ్చబచ్చగా దంచుకుని వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిసే విధంగా కలుపుకొని వాటర్ వేసుకుని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ ముద్ద కన్నా కొంచెం పల్చగా కలుపుకోవాలి. అప్పుడే మనకి రొట్టెలు మంచి స్మూత్గా ఈజీగా వస్తాయి. ఒక బటర్ పేపర్ తీసుకొని అందు మీద కొంచెం ఆయిల్ వేసి రాగిపిండిని ఇలా ముద్దలుగా తీసుకుని మీకు ఏ సైజులో కావాలితే ఆ సైజుగా రొట్టెలా తయారు చేసుకుని ఇది పేనం వేడైన తర్వాత పేనం మీద వేసుకుని నెమ్మదిగా బటర్ పేపర్ తీసేస్తే మనకి చక్కగా రాగి రొట్టె వేపుకోవాలండి. అటు ఇటు మంచిగా వేగిన తర్వాత వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.